రాఖీ పండుగను పురస్కరించుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బస్టాండ్ల వద్ద సందడైతే నెలకొంది. మనం చూసుకోవచ్చు వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రయాణికులంతా కూడా రాఖీ పండుగలకు వెళ్తున్నారు. ఆర్టీసీ సిబ్బంది ప్రత్యేకమైనటువంటి బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. మనతో పాటు ప్రస్తుతం మాట్లాడడానికి ఆదిలాబాద్ డిఎం సాయన్న గారు ఉన్నారు. సార్, ఈ యొక్క రాఖీ పండుగ పురస్కరించుకొని ప్రయాణికులందరికీ కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముందుగా ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్న మన ఆదిలాబాద్ జిల్లా సోదరిమణులందరికీ అలాగే సోదరులకు రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అదనపు బస్సులను అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు ఒక 20 బస్సులు అదనంగా నడపడం జరిగింది. అలాగే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సిబ్బందిని ఎక్కువగా డ్యూటీలు కేటాయించి బస్టాండ్లలో మరి వారికి సహకరించట ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలలో అనేక మారుమూల గ్రామాలలో సమయంలో ఆర్టీసీ బస్సులు రావడం లేదని కొంతమంది ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ ప్రాంతాలకు ఎట్లాంటి సౌకర్యాలు మీరు ఏర్పడాయి? ఇప్పుడు ప్రస్తుతం అయితే మాకున్న రిప్రజెంటేషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసినాము. మామూలుగా మెయిన్ రోడ్లో బస్సు వెళ్ళే అవకాశం ఉన్న ప్రతి ఊరు కూడా బస్ కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమన్నా ఉండి బస్సు నడిచే అవకాశం ఉన్న రూట్లు ఉంటే పరిశీలిస్తాం. ఈ రాఖీ పండుగను పురస్కరించుకొని ప్రత్యేకంగా ఆర్టీసీ ఎన్ని బస్సులను అదనంగా ఏర్పాటు చేసింది? మొత్తానికి మన డిపో నుండి ఈరోజు 20 బస్సులు, రేపు 22 బస్సులను అదనంగా ప్లాన్ చేయడం జరిగింది. సో ప్రయాణికులు ఇంకా పెరిగితే అదనపు ట్రిప్పులు కూడా కేటాయించడానికి సిబ్బందిని ముందే సిద్ధం చేసి పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ప్రయాణికుల రద్దీ ఏ విధంగా కొనసాగుతుంది? అదేవిధంగా ఆర్టీసీకి ఎంత ఆదాయం వస్తుందని మీరు భావిస్తున్నారు? సో మామూలుగా అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచే మనకు ప్రయాణికుల రద్దీ మొదలైంది. ఇది దాదాపుగా రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అలాగే తిరిగి ఆదివారము, సోమవారం కూడా ఇదే విధంగా రద్దీ ఉండే అవకాశం ఉంది. సో రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా అదనంగా ఒక 20% ఆదాయం పెరిగే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికైతే ఈ రాఖీ పండుగను పురస్కరించుకొని ఆదిలాబాద్ డిపో నుండి మిగతా ఏదైతే ఊట్నూరు కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా మరి అదనంగా ఆర్టీసీ బస్సులను కూడా వేయడం జరుగుతుంది. రాఖీ పండుగను పురస్కరించుకొని మరి రద్దీ ఎక్కువగా ఉన్నందున అదనంగా ప్రత్యేకమైనటువంటి సర్వీసులను కూడా ఏర్పాటు చేస్తున్నామని అయితే ఆదిలాబాద్ ఆర్టీసీ డిఎం సాయన్న చెప్తున్నారు. ఆదిలాబాద్ నుండి శైలేందర్, ఏబీపీ దేశం.